కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి హైకోర్టు పెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చింది. అది ఏ విధంగా రేవంత్ రెడ్డి గారికి ఎఫెక్ట్ అవ్వగలదు? దీనివల్ల బీఆర్ఎస్ కి ఏమైనా లాభమా, కాంగ్రెస్ కి ఏమైనా నష్టమా? దీని గురించి మీరు వివరించగలరు? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ అలా చేయకపోతే సుమోటో కేసుగా తీసుకుని మేమే విచారిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ విచారణ చేపట్టి ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన హైకోర్టు కీలక తీర్పు వల్ల చాలా మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేలు, ఉదాహరణకి దానం నాగేంద్రము, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు, వాళ్ళు గులాబీ పార్టీపై ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి చేరారు. దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ హైకోర్టు పిటిషన్స్ దాఖలు చేశారు. ఏదైతే పార్టీ ఫిరాయించారో ఆ పార్టీ ఫిరాయించిన వాళ్ళని అనర్హులుగా ప్రకటించండి అనేది దీని యొక్క సారాంశం అన్నమాట. దీనివల్ల ఏం జరిగింది? ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ స్ట్రైట్ గా దానా నాగేంద్రపై వేశాడు. 3 నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది ఇటువంటి వాళ్ళ మీద. కానీ ఈ స్పీకర్ ఇది పట్టించుకోవడం లేదని చెప్పేసి కోర్టుకు వెళ్లితే ఈ 3 కూడా విచారించిన తర్వాత 4 వారాల్లో మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కార్యదర్శికి ఆదేశాలు ఇస్తూ తీర్పిచ్చారు. దీనిపై రాజకీయ ప్రకంపనలు మొత్తం భారతదేశంలో ఎక్కడ ఎవరు పార్టీ మారేదానికి ప్రయత్నిస్తున్నా, మారినా, మారబోతున్నా, మారుతూ ఉన్న వాళ్ళందరికి కూడా ఒక చెంపదెబ్బగా భయపడుతూ అటు రాజకీయ, ఇటు సామాజిక, ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా ఒక్కసారిగా అందరి హృదయాల్లో ముందుకొచ్చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పందించి, దీనివల్ల ఖచ్చితంగా ప్రజాస్వామ్య విధానాలకు పెట్టినటువంటి కాంగ్రెస్ మీద ఒక దెబ్బ ఇది. వాళ్ళందరూ కూడా అనర్హతకు గురవుతారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా ఉంది. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుపు తథ్యం అని అనుకుంటున్నారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా శాసనసభాపతి 4 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని కూడా అంటున్నారు. అంతేకాకుండా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారని ఆయన ఈ రాహుల్ గాంధీ దీని మీద స్పందించాలని కూడా కోరారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీని మీద స్పందిస్తున్నా అసలు జరిగేది ఏంటి, జరుగుతున్నది ఏంటి, జరగబోయేది ఏంటి? జరిగింది, కొంతమంది ఎమ్మెల్యేలు మరి పార్టీ ఫిరాయింపు చేసుకొని వచ్చేసారు, వేరే పార్టీలో చేరిపోయారు. వాళ్ళందరూ అనర్హతలు అవుతారా కాదా? వాళ్ళు అనర్హతలు అవ్వాలంటే ముందు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. మరి 4 వారాలు టైం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ 4 వారాల్లో ఇటు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆనరబుల్ జస్టిస్ బి విజయసేనారెడ్డి గారు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టు నుంచి ఎవరైతే పార్టీలు మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నాడో వాళ్ళు లేదా అధికార పార్టీ వాళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. మరి అలాగే జరిగితే వెంటనే దీని మీద ఎటువంటి ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, సుఖాలు కానీ ఏం లేవు. సూత్రప్రాయంగా చెప్పాలంటే ఇది చెంపదెబ్బ కాబట్టి ఖచ్చితంగా దీని మీద రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, రేవంత్ రెడ్డి చర్యలకి, దుందుడుగు చర్యలకి మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది చాలా ముఖ్యమైన విషయంగా అందరూ అనుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు ఎవరైతే డిఫెక్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ తరపున అసలు ఈ మెయింటైనబిలిటీ, ఈ పిటిషన్ మెయింటైనబిలిటీ లేదు, రిట్ ఆఫ్ మ్యాండమస్ కింద స్పీకర్ కి ఎటువంటి ఆర్డర్స్ హైకోర్టు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేశారు. అసలు కోర్టుకి జ్యూరిడిక్షన్ లేదు, రిట్ ఆఫ్ మ్యాండమస్ కింద స్పీకర్ కి ఈ డిస్క్వాలిఫికేషన్ మీద మీరు డిసైడ్ చేయండి అని చెప్పేదానికి లేదని చెప్పి కూడా వాళ్ళు వాదించారన్నమాట. ఈ సందర్భంలో ముఖ్యంగా జరిగింది ఏంటంటే అందరూ కూడా అనుకునేది కూడా గతంలో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రెబల్ శివసేన ఎమ్మెల్యేస్ కి సంబంధించి ఏకనాథ్ సింధే గ్రూప్ లోకి మారిన వాళ్ళ గురించి సుప్రీంకోర్టు ఎక్స్ప్రెస్ డిస్మే అంటే ఎంత బాధపడుతూ చెప్పిందంటే, దేని మీద? స్పీకర్ గారి ఇన్యాక్షన్. ఇంత డిలే చేస్తాడా, అది కూడా 10th షెడ్యూల్ కి సంబంధించి. కాబట్టి ఒక సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ తోటి ఖచ్చితంగా వెంటనే చెయ్యాలని చెప్పి సిజేఐ దేవై చంద్రచూడ్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏమని? విత్ ఇన్ 1 వీక్ లో మీరు ప్రొసీజరల్ డైరెక్షన్స్ చేసి రికార్డ్ కంప్లీట్ చేసి మీరు హీరింగ్ లోపల మళ్ళీ మాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని ఉటంకిస్తూ ఖచ్చితంగా మీరు వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పి అందరూ కోరుతూ మరి అడుగుతున్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా జరిగేది ఏంటి?
రాజకీయ ఆర్థిక లావాదేవీల వల్ల చాలా మంది పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు మీరు ఏ పద్ధతిలో వచ్చారనేది కాదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇద్దరు ఎంపీలు, ఒకరు బీదా మస్తానరావు గారు, ఇంకొక ఆయన మోపిదేవి వెంకటరమణ, వాళ్ళు రాజీనామా ఇచ్చి రాజ్యసభకి వచ్చి పార్టీలో చేరారు. అలా మీరందరూ ఎందుకు చేరడం లేదు? అంతేగాని ఇలా మీరు డిస్క్వాలిఫై అవుతూ ఎందుకు చేరుతున్నారు అని అడుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ ఈ చట్టాల్లో మార్పు రావాలి, ఆ చట్టాల్లో వచ్చిన మార్పు వల్ల ఎవరైనా సరే పార్టీ మారాలంటే భయపడేదానికి ఒక వ్యవస్థ అనేది ఉండాలి. సరే డిస్క్వాలిఫై అవుతామే, 6 years మనం మళ్ళీ ఎమ్మెల్యేలుగా నిలబడేదానికి అవకాశం ఉండదే అని చెప్పేసి అనుకుంటుంది. 52వ సవరణ చట్టంలో అనేక మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు వచ్చిన దాన్ని కేవలం చట్టంలో మార్పు వచ్చింది, కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏమీ మార్పు జరగలేదు. ఎవరైనా ఏ పార్టీ నుంచైనా ఏ పార్టీకైనా కానీ మారిపోతున్నారు. ఈ సందర్భంలో ముఖ్యంగా డాక్టర్ కేఎఫ్ పాల్ గారు ఒక పిటిషన్ వేశారు. ఆయన ఒక 3 రిలీఫ్స్ దాంట్లో క్లెయిమ్ చేశాడు. అది కూడా నెంబర్ అయింది. దాని మీద కూడా హైకోర్టు వారు మరి ఆర్గ్యుమెంట్ విని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా వేసిన 3 పిటిషన్స్ లో వచ్చిన తీర్పు తర్వాత మీరేసే పిటిషన్ లో మీరు అక్కడ ఇచ్చిన తీర్పు కాకుండా ఇంకేదైనా మీరు కనుక అడిగితే వాటికి సంబంధించి మీరు ఖచ్చితంగా మీరు రెఫర్ చేస్తూ మీరు అడగొచ్చు అని చెప్పి ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు వేసినటువంటి ఈ పిటిషన్ లో ఉన్న రిలీఫ్ మాత్రమే కాదు, ఇంకా 3 రిలీఫ్స్ ఆయన అడిగాడు. అదేంటంటే, ఒకటి, ఏదైతే ఎమ్మెల్యేస్ పార్టీ మారారో వాళ్ళు అసెంబ్లీలో మరి అక్కడ హాజరయ్యి సెషన్స్ లో పార్టిసిపేట్ చేయకుండా ఒక ఆర్డర్ ఇవ్వండి, లేదా ఒకవేళ సెషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఓటింగ్ లో పాల్గొనకుండా ఆర్డర్స్ ఇవ్వండి. ఒకవేళ ఓటింగ్ లో కూడా పాల్గొనే ఆర్డర్స్ కనుక వాళ్ళకి ఎగనెస్ట్ గా ఇవ్వకపోతే వాళ్ళ శాలరీ కట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు పార్టీలు మారారు, డిస్క్వాలిఫై అవ్వాలి. మీరు ఆలస్యం చేసినందువల్ల మరి ఇతర పార్టీల నుంచి ఇంకా చాలా మంది, మరియు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేస్ పార్టీలు మారి అందరూ కలిసి మరి 2/3 మెజారిటీ అంటే 2/3 గనక మారితే దాన్ని డిఫెక్షన్ లోకి రాకుండా ఉండే విధంగా ఈ అధికార పక్షం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ కోర్టులో ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ మీద ఆర్గ్యుమెంట్ జరిగింది. మరి రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యవాదులంతా వీటికి సంబంధించి ఎక్కువగా మరి చట్టాల్లో మార్పు రావటం, ఆ చట్టం ద్వారా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కోరుకునే ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా అనేక విధాలుగా మార్పులు చేర్పులు జరిగి రాజకీయ వ్యవస్థలో స్పీకర్ కు ఉన్నటువంటి బాధ్యతని గుర్తెరిగి వాళ్ళు ప్రయత్నం చేసే విధంగా చేస్తారని ఆశిస్తున్నారు. అంతేకాకుండా హైడ్రా వల్ల వచ్చినటువంటి మంచి పేరు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, రంగనాథ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇటువంటి హైడ్రా ఆంధ్రాలో కూడా కావాలని కోరుకునే ఈ పరిస్థితుల్లో వచ్చిన ఈ తీర్పు వల్ల హైడ్రా చర్యలు, దాని మీద జరిగేటువంటి కార్యక్రమాలు అవన్నీ పక్కకెళ్ళిపోయినట్టుగా జనం అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ప్రతి ఛానల్ వాళ్ళు దీని గురించి అందరికీ తెలిసే విధంగా చెప్తూ మరి అనేక విధాలుగా వేదికల మీద మాట్లాడుతున్నారు. దీనివల్ల ప్రజలకి చాలా చక్కటి ఎడ్యుకేషన్ జరుగుతుంది. కాబట్టి మీ ఇండియా నెక్స్ట్ ఛానల్ ప్రేక్షకులకు కూడా మీరు ఈ విధంగా అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు మరియు సుస్వాగతాలు, ఆనందాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు కూడా యాజమాన్యం కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీరు చేపట్టేందుకు మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. నమస్తే.